ఒక ప్రశ్న ఆయన క్లియర్ కట్ గా చెప్పమని అడుగుతున్నారు. అది కూడా కేంద్రం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ రాష్ట్రం బాధ్యత తీసుకుంది కానప్పటికీ చేయాల్సిన బాధ్యత కేంద్రం మీదే కదా. ఈసారి కంప్లీట్ అవుతుందా? కాకపోతే ఎన్డీఏ కూటమి మీద ప్రజల నమ్మకం ఏ విధంగా? ఆశా గారు, పోలవరం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. దీన్ని పూర్తి చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా సిద్ధంగా ఉంది. అయితే మిత్రులు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక డేట్ చెప్పమని చెప్తున్నారు వారు. అయితే శాసనసభలో అనిల్ కుమార్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి, 2021 జనవరి 20 అలాకొస్తే 18లో దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా చెప్పారు. పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఇంతకు ముందు మీరే అన్నారు ఇంట్రాక్ట్ కావద్దని. ఇంట్రాక్ట్ చేయొద్దని చెప్పారు, మళ్ళీ ఇంట్రాక్ట్ చేస్తున్నారు. డేట్ అనేది ఎక్కడ చెప్పలేదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు గమనించాలి. డేట్ మీరు అనిల్ యాదవ్ చెప్పినట్టుగా డేట్ ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పలేదు. గారికి ప్లీజ్, మీ కూటమి నాయకులే కదా మాట్లాడారు. కిషోర్ గారు ఒక్క నిమిషం. పాదయాత్ర వెంకటరెడ్డి రెడ్డి గారు మీరు ఇంతకు ముందు చెప్పారు, మీరు మీ పాయింట్ కి స్టిక్ ఆన్ అయి ఉండండి. వారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, కనీసం విజ్ఞతగా ఉండండి అని. ప్లీజ్ ఒక్క నిమిషం, మీ టర్న్ ఇవ్వలేదు. నేను క్లియర్ గా దుద్దుకుంటే వెంకటేశ్వర రెడ్డి గారు అని చెప్పున్నా. ప్లీజ్ కంటిన్యూ అండి. నేనేమంటానంటే, వారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు డిసెంబర్ 21, 2021కి మేము పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఆ రోజు చెప్పింది అమలు చేయలేని పార్టీ, ఆ పార్టీ ప్రతినిధి ఈ రోజు ఇంకొక డేట్ ను అడగడానికి అవకాశం ఉందా? వాళ్ళకి ఎక్కడుంది? వాళ్ళకి ధర్మం ఉందా? లేదు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినింది. తర్వాత వచ్చేసి అక్కడ వచ్చి చాలా క్రిటికల్ పొజిషన్ లో కట్టుతున్న ప్రాజెక్టు. ఎందుకంటే నవంబర్ వరకు నీళ్లు వస్తాయి. ఈ 4 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఈ చివరికి వచ్చే లోపల అంటే 2029కి పోలవరం ప్రాజెక్టు నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ పోతాం. ఖచ్చితంగా పూర్తి అవుతుంది. కాబట్టి రాసి పెట్టుకోండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, మీరు రాసి పెట్టుకోండి. ఈ ప్రభుత్వం టెన్యూర్ లోపలనే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. కేంద్రం సిద్ధంగా ఉంది అన్ని రకాల ఆర్ఆర్ ప్యాకేజీతో సహా, ప్రజలకు తాగునీటి అవసరాలతో సహా, విద్యుత్ ఉత్పత్తితో సహా ఈ 4 రకాలు ఆర్ఆర్ ప్యాకేజీ, తర్వాత తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తుంది రానున్నట్టు ఈ టెన్యూర్ లో. కాబట్టి ఇంకా మీకు సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి వారి పార్టీకి సంబంధించిన విషయం ఏంటంటే, ఆశా గారు, వీరేమో గతంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కేంద్రమే పూర్తి చేయాలా అన్నారు. మరి వాళ్ళు వచ్చేసి మెగా ఇంజనీరింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఏమన్నారు, రివర్స్ టెండరింగ్ అన్నారు, న్యాయ సమీక్ష అన్నారు. ఇవన్నీ చేసి వారికి ఇచ్చారు. వారు ముందుకు వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడేమో మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు, మీరు ఎట్లా పూర్తి చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? అసలు అది పూర్తి కాకుండా ఉంటే నిపుణుల ఫీజిబిలిటీ ఉందో, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని చెక్ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు కూడా నీటి ప్రవాహం ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి పూర్తి చేస్తుందని చెప్తుంటే, ఒక సైడ్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి వివరాలన్నీ చెప్పి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దాని మీద విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. అదేవిధంగా ఏది తీసుకున్నా కూడా అభివృద్ధి అంటే, ఆశా గారు, మీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకోండి. అభివృద్ధి అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే, ఆశా గారు, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అదే విధంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ఓడరేవులు నిర్మించడం, విమానాశ్రయాలు నిర్మించడం, ఎక్స్ప్రెస్ హైవేలు వేయటము, ఇవన్నీ అభివృద్ధిలో భాగమే. వీరి అభివృద్ధి అంటే ఏదో వేరే నిర్వచనం చెప్పాల్సింది ఏమీ లేదు. పోర్టులకు సంబంధించి గత ప్రభుత్వం చేసినంత విధంగా ఏ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇవ్వలేదు, మేమే చేసిన ఇన్ని పోర్టుల నిర్మాణానికి అన్నారు. ఎవరు చెప్పండి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% ఏదుందో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మింది. అమ్మలేదని చెప్పండి. వారు ప్రాజెక్ట్ అమ్మారు. కొత్తది ఏది ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు, వాళ్ళు ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు. అవి కాక మీకు ఇప్పుడు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దాని యాజమాన్యానికి మార్చడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. మొత్తంగా ఏం చెప్తారు? 2024 నాటికి ఏపీ రూపురేఖలు మారుతాయి, ఎప్పటి నుంచి అనుకుంటే నెరవేరుతాయి, జీవనాడి కంప్లీట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, అమరావతి టు బెంగళూరు నేషనల్ హైవే గానీ, ఇవన్నీ కాదు, ఒకటే మాట, ఇవన్నీ కంప్లీట్ అవుతాయి చేస్తే మేము ఎలక్షన్స్ కి వెళ్తామంటారు, అంతే కదా? ఖచ్చితంగా పూర్తి చేసి ఇక్కడ చూడండి పోలవరం ప్రాజెక్టు మరీ చెప్తున్నాం ఆశా గారు,
తాగునీరు ఆర్ఆర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తితో సహా ఈ 4ంటిని చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అండి, గత ప్రభుత్వం కూడా మేము చేసినవి నచ్చుంటేనే మాకు ఓట్లు వేయండి ఇట్లా చెప్పే నాయకుడు ఎవరు లేరన్నారు. దాని ప్రజా తీర్పు చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా మీరు చేసింది డబ్ల్యూఎన్ సర్కార్ ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి చూసే ప్రజలు ఓటేస్తారు 2029 టైంకి. ఆశా గారు వారు అడిగింది మీకు ఈ ఖచ్చితంగా ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి. వారు అడిగింది ఏంటంటే సంక్షేమ పథకాలు మేము ఇచ్చింటే ఓట్లు వేయండి, మేము ఇచ్చిన లబ్ధి అందిందంటే ఓటు వేయండి అని వాళ్ళు అడిగారు. మంచి జరిగిందంటే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనమేం మాట్లాడుతున్నామంటే పోలవరం ప్రాజెక్టు కేంద్రం హితోధికంగా సహాయం చేసి పోలవరం అథారిటీ దగ్గరుండి పర్యవేక్షించి ఈ ప్రాజెక్టు ను పూర్తి చేస్తుందని చెప్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం జరగాలి, ఇక్కడ ఏదో బటన్ నొక్కితే వెళ్ళిన విషయాలు కాదు. వారి విషయం జరగాలని కోరుకుందాం. ఏదైతే ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా ప్రతిపక్షం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో డబ్ల్యూఎన్ సర్కార్ లో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తీరుతుంది. చూద్దామండి, అవ్వాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.